ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి బాలుడుగా వచ్చాడేమో, కానీ పునరుద్ధానుడైన మన దేవుడుగా, మన ప్రభువుగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. బాలుడుగా ఉండి బాలుడుగానే ఆయన ముగించబడలేదు. ఆయన దేవుడు, ఎప్పటికైనా ఆయనే దేవుడు. ఈ యొక్క భూమి అంతటికి, ప్రజలందరికీ, మనుషులందరికీ ఆయనే దేవుడు అన్నదే దీని ద్వారా మనము తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క వండర్ఫుల్ టైంలో మనము యేసయ్య జస్ట్ ఊరికనే క్రిస్మస్ వచ్చింది అని రిలీజియస్ వేలో కాక, ఓకే, క్రిస్మస్ టైము స్టార్ట్ అయింది అని మనము ఒక మెకానికల్ వేలో కాక, మనం ఏం చేయాలి? యేసయ్య ఈ భూమిపైకి వచ్చి ఆయన చేయవలసిన గొప్ప కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన నేను కూడా, నాకు ఎన్ని వ్యతిరేకముగా వచ్చినా, ఎన్ని నాకు వ్యతిరేకముగా నిలబడినా, ఎవరు నాకు వ్యతిరేకముగా వచ్చినా, నా విశ్వాసములో నేను దృఢముగా బలముగా నిలబడెదనుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తుకు అవమానాలు లేవా? యేసుక్రీస్తుని ఎవరు తిట్టలేదా? యేసుక్రీస్తుని ఎవరు ఏమనలేదా? రాళ్లతో ఎన్నోసార్లు దాడి చేయగా ఆయన అలా 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 అక్కడి నుండి వెడలి వెళ్ళిపోయాడు. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేయాలంటే డిఫరెంట్ వేస్లో ఆయన చేయగలడు, కానీ ఆయన ఏ స్వరూపములో ఉన్నాడో, ఏ మానవ స్వరూపంలో ఉన్నాడో ఆ లిమిటేషన్లోనే ఉండాలనుకున్నాడు. తనకు తానుగా అప్పగించుకునేంత వరకు యేసయ్యను ఎవరు పట్టుకోలేకపోయారు. ఆ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తుని ఎలా పట్టుకోగలిగారు? ఎప్పటి నుండో ఒక రా అన్న ఏజెన్సీని పెట్టి రీసెర్చ్ చేసి, తనిఖీలు చేసి, సర్విలెన్స్ చేసి ఒక టైంకి పట్టుకున్నారా? ఆ టైంలో యేసయ్య తను తాను కమాన్ యూ కెన్ క్యాచ్ మీ అని తన్ను తాను వదిలివేసుకున్నాడు. ఆ టైంలో అదే వాక్యం చెప్తుంది, తన్ను తాను అప్పగించుకున్నాడు.